అందరికి శనార్థులు మంచిగున్నారా? చంద్రవ చెట్లలో పుట్టలలో పోయి ఓ ఏమైనా ముచ్చటకు మళ్ళీ కూర్చున్నదో అనుకుంటున్నాలే. ఏవో గుంపుని వేసుకొని వచ్చిన ఈరోజు గుంపుని వేసుకొని రాలే వాళ్ళు ఉంటే నేనే వచ్చింది అడిమిట్లా కాల్చిన. శివరపల్లి అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది అమెజాన్ ప్రైమ్లో. పబ్లిక్ అంతా పొట్టు చూస్తున్నారు దాన్ని. అయ్యి ఏం చూస్తున్నారు ఏం కథ అంటే నేను చూస్తే మా పోరలంతా ఇందులో చూసిండ్రు. అది వాటికొచ్చి మళ్ళీ తెలుగులో వేసిండ్రు. మొత్తం మంది చూస్తున్నారు. ఒక్కటి పరి 4 గంటలు కూర్చొని చూస్తున్నారు. వీళ్ళ మోకాలు మండిపోని ఏంది ఇంతకాలం చూస్తున్నారా అంటే శివరపల్లి మంచిగున్నదే, చిన్న కామెడీ లేదే, మంచిగున్నదే అంటున్నారు. వాళ్ళు చాయ్ తాగుతున్నారంట. అడిగి పోయి అంటే చాయ్ తాగుతారంటే వచ్చేసరికి బాగానే 4 గిన్నెలు లేపిండ్రు ఈడ. నాన్న ఏకే ఫ్యాన్ ఉన్నది ఈడ మాదాపూర్ కాడ. ముద్దుగా బోండలు గిండలు వడలు పూరీలు బాగానే లేపిర్రు. నేను రాగానే దబదబా గిన్నెలా అని పక్క జరిపారు. పబ్లిక్ చూస్తే బాగుండదు అక్క అని. మంచిగానే తిన్నట్టున్నావు కదా తమ్మి. అందుకనే లోపల అనుకుంటున్నా ఇట్లా గుంజుకో కడుపు లోపలికి. ఈ పొద్దు రేపు అందరు పోటు అనగానే కడుపులు ఇట్లా వెనక గుంజుకున్నాడు. ఆయన మంచిగా కోటేసుకున్నాడు తెలియకుండా. అదే ఈ శివరపల్లి టీం వాళ్ళు ఉన్నారా అని వాళ్ళని వల్కరిస్తామంటని వచ్చిన అందరిని పరిచయం చేస్తా. ఆ తమ్ముడి పేరు భాస్కర్ మౌర్య, దర్శకుడు శివరపల్లికి. ఇగో ఈ తమ్ముని పేరు రాగమయూరి. ఈ పిల్లగాడిని అందరు కునం పడతారు. ఎందుకంటే మస్తు సినిమాలు ఉన్నాడు. కిడకోల కడికి షూర్ చేసి బాగా సినిమాలు చేసినావు తమ్మి. పట్ట ఇవ్వడతోనే ఉన్నావు. ఏదో ఇంకా చేయాలి. ఇక్కడికి వచ్చి కొన్ని తినాలంటే డబ్బులు పైసలు అంత పిరం ఉన్నదా ఇక్కడ? ఆ పిరమేం కాదు కానీ ఇంకా రోటి కప్పడం మక్క అంతే. బాగానే తిన్నావు. 2 గిన్నెలు తిన్నావు మళ్ళీ రోటి కప్పడం మాకు అన్నట్టుండి ఇక సింపుల్ బట్టలు వేసుకున్నాడు పిల్లగాడు. కప్పడాన్ని సింపుల్ కప్పడం వేసుకున్నావు. చినిగిపోయిన బట్టలు. సో ఇంకొన్ని సినిమాలు చేస్తే కొంచెం ఇవి కవర్ చేసుకుంటాను. దానికి మళ్ళీ అతుకులు వేస్తావా? అయ్యే కొత్తగా కొనుక్కుంటా. ఈ పొద్దు రేపు అతుకులేసిన అవే, చింపుకున్న అవే, మళ్ళీ కొత్తవి కొనుక్కున్నవే. ఏది పాతంగో ఏది కొత్తంగో, ఏది పాతలాగో ఏది కొత్తలాగో అర్థమై పాడైతలేదు. కొత్త లాగని తెచ్చుకొని సింపుల్ వేసుకొని వచ్చిండు మొన్న మా పోరడు. పట్ట వీకినారు. గివ్వారను 3000 తీసుకుపోయి కొనుకొచ్చేదని కోపం వచ్చింది నాకు. మరి ఈ తమ్ముని పేరు రాగమయూరు హీరో. ఈ తమ్ముని పేరు 4-5 పేర్లు ఉన్నాయి కదరా నీకు. గుంగురేంటకలోడ మంచిగున్నది జుట్టు, కొబ్బరి బొచ్చాలి బాగున్నది రా. చేపించుకున్నావా? ఎంత కట్టినావు? అంటే చేపించుకోలేను, న్యాచురల్గా ఇట్లా ఉంటుంది. ఇక సినిమా కోసం అని దూవిని మంచిగా గట్టిగా ఇట్లా దూకున్నావు. వంకర పాపడ నూనె పెట్టి మంచిగా దూసి బాలే. అంటే ఈయన మోకం చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే వీడు 5-6 వేలు పెట్టి ఇది చేపించుకున్నాడేమో. గుంగురు ఎంటికలా అనిపించింది. న్యాచురల్ కాంటద్దాలు తీరు అదర కళ్ళు కానీ వాడు పాడైతలేవు. నీ మోకం మిడికిపోయి అంటే నాకు అసలే నేనంటే నాకు మంచిగా నేను పోరాని కళ్ళు చూడండి. ఏ ఊర్రా మీది? మాది మెదక్ జిల్లా పోచారం విలేజ్. అయ్యో నీ ముఖం మిడికిపోను కదరా. మెదక్ జిల్లా నా నువ్వు. మా జిల్లాడే పోరడు. మీది కూడా మెదక్ జిల్లా? మాది మెదక్ జిల్లాని. మా సంగారెడ్డి. ఓ మన పక్కనే అయితే. నువ్వు చదువుకున్నావు తమ్మి? ఏమో ఈ పిల్లగాని పేరు ఒకసారి నీ మొత్తం పేరు చెప్పు. సన్నిపల్లి. అసలు పేరు పెట్టలే ఎదరా నీకు? పెట్టారు శ్రీకాంత్. శ్రీకాంత్ అంటే స్క్రీన్ నేమ్ సన్నిపల్లి. స్క్రీన్ నేమ్ సన్నిపల్లి. ఇంగ్లీష్లో పిచ్చిడి చేసిండు. ఇంగ్లీష్లో పిచ్చిడి చేసినావు. పిహెచ్డి సారీ పిహెచ్డి చేసినావు ఇంగ్లీష్లో. శివరపల్లిలో చేసిన. నేను ఒక ముచ్చట అడుగుదాం అనుకున్న తమ్మి. సన్నిపల్లె కాదు దీని పేరు. పల్లె సన్ని. దీని మోకం మిడికిపోని వెనకది ముందుది. ఆ పల్లె ఇంటి పేరు కాదురా. నిజం పేరు చెప్పు. సన్నియా ఇంకేమన్నా? సన్నిపల్లె. మన పేపర్లో మన శ్రీకాంత్ అని చూసిన. అది ఊర్లో ఇంకా అంత ఊర్లో వచ్చేసి సిటీకి వచ్చి పేరు మార్చేసుకున్నాం. అట్లే అది మొత్తానికి అయితే పల్లె సన్ని. పల్లె సన్ని అని విని నేను 4-5 సార్లు చూసిన రవీంద్ర భారతి కాడ. పోటువెళ్ళి తీసుకుంటుంటివి కదరా మళ్ళీ గిట్టెట్టు పడుతుంది. అయితే అదే నేను బిఎఫ్ఏ చేసిన, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఆ ఫోటోగ్రఫీ చేసి ఇంకా సినిమాలు ఇంట్రెస్ట్ అని సినిమాలోకి వచ్చిన. ఒక ముచ్చట నిన్ను మళ్ళీ అడుగుతా కానీ. బాగున్నావమ్మా? ఎట్లు నువ్వు ఏం కథ? పిల్లలు అంత మంచుకున్నారు. ఆడపిల్లలు ఏ పాత్ర చేసినా నువ్వు చేస్తే ఇక మా ఇంట్లో మా మరదలు, మా వదినే, మా పెద్దక్క, మా పెద్దనాయన బిడ్డే ఇట్లా మా వాళ్ళే చేసినట్టు అనిపిస్తుంది. మంచిగా ముద్దుగా చెరగబడితివి అన్న. ఒడియాలు గిడియాలు అన్ని ఎండబెట్టబడితివి. ఎండుమిర్చి ఎండబెట్టినావు కాదమ్మ. గంత పెద్ద సినిమా చేపించి కూడా ఈసారి నీకేమన్నా ఇయ్యలేదా? ఏగా ఎండమిరపకాయలేనా ఎప్పుడు? ఏమన్నా గట్టిగా అడుగు. ఇట్లా కాసులు తింగులు అంటారు కదా సార్. గసంటి ఏమన్నా పెట్టద్దా మేడంకు? మళ్ళీ ఆడవైనాక ఎండమిరపకాయలు ఎండబెట్టుడు, పెసర్లు జరుగుడు ఇదేనా మా బాతుకు? ఆడపిల్లలు ఏడగనమాట ఎండమిరపకాయలేనా?
అంటే లేదండి, ఎంత జమీందారైనా ఇంటి పనులు చేసుకుంటుందంటే ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నట్టు లెక్క. నీకు అర్థం కాలేదు. నీ పేరు ఎంత పేదరికం ఉన్నా పేరు పెద్ద ఊరు దిబ్బ అన్నట్టు ఇంటికాడికి వచ్చి ఇంకా మళ్ళా ఎండ మిరపకాయలనే కూర్చోబెట్టి అదేదో మా కాలక్షేపానికి చేస్తారన్నమాట. కాలక్షేపానికి మిగతాదంతా మిగతా అంగుట చేప ఉన్నావు నువ్వు అన్నావు అన్నావు అప్పటికి ఏం సర్పంచ్ చదువుకోలేదు కదా, ఓన్లీ వేలిముద్ర. సర్పంచ్ అమ్మవు చదువుకోవద్దా జరంత తుక్కడమన్నా. అదే తను వచ్చి జ్ఞానోదయం చేశాడు, చదువుకోవాలి. డబ్బు ఒకటే సరిపోదు, చదువు కూడా కావాలి అని చెప్పాను. డబ్బు ఒక్కటి సార్ వాళ్ళకి ఫుల్ డబ్బులు ఉన్నాయి కదా, పైసలే పైసలు వాళ్ళకి. ఒక్కటే కాదు, మీ వల్ల అందరూ ఇన్స్పైర్ అయ్యి ఆడపిల్లలు కూడా బయటకు వచ్చి చదువుకుంటారని చెప్పాడు. మా దగ్గర అంత డబ్బులు ఏం లేవు. ఏదేమైనా తమ్మి నువ్వు అయితే గా పాత్ర మంచిగా చేసినావు. నేను ఉండలేనురా, నేను ఉండలే. నీ పాడగాని మొత్తం సినిమా అయిపోయిన దాకా ఎన్నిసార్లు అన్నావా నేను ఉండలేనురా అని. లెక్క పెట్టుకున్నావా? లెక్క పెట్టుకోవాలి. ఎన్నిసార్లు రాసినావు సారు? సీజన్ అంతా అదే అంటాడు. ఏమడది సార్ పోరని గట్ల చేసావు. నేను ఉండలేను నేను ఉండలేను నేను ఉండలేను. మరి మరి ఊరలంతా ఇట్లా దమ్ దమ్ చేస్తే ఇంకేం చేయాలి? సిటీలో లైఫ్ అలవాటు అయిపోయిన తర్వాత ఎందుకుంటారు చెప్పు చంద్రబాబు? కాదమ్మా, మంచిగా ఇక్కడ అన్ని రెడీమేడ్ గా దొరుకుతున్నాయి. ఆ పల్లెటూరులో మాతో ఎందుకు కష్టపడతాడు? అంతే. చేసిండు ఇట్లా 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 ఫోన్లో ఆర్డర్ పెడితే వచ్చేస్తాయి అన్ని. అక్కడ అంటే ఇంకా బైక్ లో వెళ్ళి తీసుకొని వచ్చి మళ్ళీ వండుకోవాలి, ఇచ్చినవన్నీ ఎండబెట్టాలి. మునక్కాయలు తీసుకెళ్ళి ఇస్తే అసలు అవన్నీ వీళ్ళ హస్బెండ్ ఏమన్నా చికెన్లు ఇస్తున్నారా మటన్లు ఇస్తున్నారా అంటే ఇంటికి పిలిచి పెట్టాం కదా తలకాయ కూర, మర్చిపోయావా? మీరు అన్ని మీరంతా పాసి కూడా పెడితే నేను తినాలి. ఇదేమన్నా అమెరికానా పాస్ కూడా పెట్టుకొని తినడానికి? అంటే అమెరికాలో అమెరికాలో అదే స్టైల్. నువ్వు అమెరికా పోతా అన్నావు కదా, మొత్తం 8 ఎపిసోడ్లు అయిన దగ్గర నీ పాడగాని పోకనే పోతివి పోతావేమో నడు ఇట్లా చూస్తాం అనుకున్నా. నేను కూడా అదే అనుకున్నా. ఓ సార్ మంచి చదువుకోని, మా సార్ దగ్గర మంచి చదువుతుండే. వీళ్ళు ఓనిస్తే కదా, అసలు చదువుకొనిస్తే కదా. ఎందుకు చంద్రవా అమెరికాకి వెళ్ళిపోవాలా? ఇక్కడ ఏం జాబ్ చేసుకోకూడదా? చేసుకోవాలి, ఈడనే ఉండకపోతే ఆడికి పోయి చేసేది. ఇక్కడే ఉండాలి. ఒక్కటే దోస్తుల ఫోన్లు చేసుడు, నేను వస్తారా. నువ్వు అది పాస్ గారా ఇది పాస్ కానీ వాళ్ళు పక్రిగాళ్ళ లెక్క గవ్వా. వాళ్ళు ఎప్పుడు మంచిగా గవర్నమెంట్ కొలువు వచ్చిందిరా నాయన చేసుకో అని చెప్పడా వాడు దోస్తుగాడు. గిట్లా నా నీకు చెప్పేది. ఇటు ఎప్పుడైనా ఫోన్ చేసి వాళ్ళని ఎందుకు తిట్టాలి? అట్లా అక్కడే బాగుంటది, యూఎస్ఏ బాగుంటది. మేము అంత మంచి లేదా? మీకు అలవాటు భయ్, మాకు లేదు. అరే అలవాటు చేసుకోవాలి, మంచిగా నేచర్ ఎంత మంచిగా ఉంటుంది ఊర్లో. మళ్ళీ సిరీస్ వస్తుంది కదా, మళ్ళీ 4-8 ఎపిసోడ్లు ఇడుస్తారు. మళ్ళా చూద్దాం అప్పుడు ఏమైతుంది. 8 ఇడిచినప్పుడు ఇక్కడ దొరుకుతుంది ఒకటి సొంకిడి. ఆఖరికి ఇది ఇడిచిండు కదా ఆమె, ఒక ఆమె వాటర్ ట్యాంక్ ఎక్కావు కదా, వాటర్ ట్యాంక్ ఎక్కంగానే కనబడ్డది కదా. ఇక 8 ఎపిసోడ్లు ఇటే నువ్వు మళ్ళా. ఇక నువ్వు అమెరికా పోవడానికి అనుమానమే తమ్మి. కరెక్టే. అప్పటి మయూరు నువ్వు ఏ సినిమా చేసినా కూడా నాకు ఒక ముచ్చట గారు పెద్ద హీరోయిన్లు ఎవరు లేరు నీకు, ఎందుకు ఇస్తలేరు తమ్మి? అరే ఇచ్చినారు కదా, మర్చిపోయినా నేను. అరే మీరు నాది సరిగ్గా చూడట్లే. సినిమా బండిలో 2 హీరోయిన్లు ఉంది. 2 హీరోయిన్లు అనొద్దురా నాయన, 2 హీరోయిన్లు అన్నా. అవేమన్నా కోడి పిల్లలా? అంటే చిన్నప్పుడు తెలుగు చదువుకోలే. పర్వాలేదు పాడతామి. నువ్వు నా తమ్ముని వానే చెప్పిన నేను కానీ వీరలకైతే చెప్తున్నాను. 2 హీరోయిన్లు సినిమా బండిలో 2 హీరోయిన్లు. మళ్ళా వీరాంజనేయుల విహారయాత్రలో కూడా ఒక హీరోయిన్ ఉంటుంది. ఇందులో లాస్ట్ లో ఇంకా వస్తుంది కదా, చూసిన వస్తుంది మళ్ళీ ఇంతకు వస్తుంది. ఇక ఈ చేపలు చూపెట్టు ఎంత మీ ఆ పిల్ల టైం ఇయ్యని అన్నదా లేకపోతే ఎక్క పైసలు అడిగిందా? గంటగానం ఇంత ముత్తమాతో చూపిస్తుందా పిల్ల? ఇంత డైరెక్టర్ ఉన్నాడు కానీ ఇగో ఇంత చూపించండు పిల్లను మొత్తం అంతా చెక్కును మెరిచిపోయి రమ్మ మెరుపుతే కానీ ఇట్లా ఉరికిపోతుంది చూడు, అట్లా చూపించండి. అంటే సెకండ్ సీజన్ ఎక్కువ చూపించాలని చెప్పేసి ఇందులో తక్కువ చేసినాను. తమ్మి మీద ఏ ఊరు తమ్మి? నాది వనపర్తి. మీ ఊళ్ళని చేసిండ్రా ఇదంతా? మా ఊర్లో కాదు, ఇది గుంటూరు అని కామారెడ్డి డిస్టిక్లో ఉంటుంది, జుక్కల్ అనే ఒక మండలికి దగ్గర. ఇప్పుడు మా నాయనమ్మోళ్ళది మా అమ్మమ్మోళ్ళది కామారెడ్డి కాడ తిమ్మపురం. నేను మా వాళ్ళని అందరినీ అడిగిన కామారెడ్డి కాడ జుక్కల కాడ ఇట్లా శివరపల్లి అని ఒకటి ఉన్నదా అని అంటే ఎవడెవాడు చెప్పినోడు నీకు దవడపాను రాలగొడుతుంది తిట్టిండ్రు నన్ను. ఎంతమంది నవ్వులదాన్ని చేస్తావా నువ్వు, శివరపల్లి ఉంటుందా అని అడుగుతావా అని నన్ను అందరు తిట్టిండ్రు తమ్మి. ఆఖరికి పోతే అందులో గూగుల్లోనే అంటే ఒకటి చూసిండ్రు శివరపల్లి లేదు గోవరపల్లి లేదు. తిట్టిండ్రు నన్ను అందరూ. ఈయన వచ్చి తిడదాం అనుకున్నా. మన హైదరాబాద్ లో ఆటో డ్రైవర్స్ కానీ క్యాబ్ డ్రైవర్స్ కానీ వాళ్ళకి ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఏదైనా వాళ్ళకి తెలుసు అనుకుంటా. నేను ఏం చేసినా కావాలని ఊరికే ఇట్లా ప్రాంక్గా అట్లా చేద్దామని
ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు బయటకు వచ్చి ఇంకా బయటికి రాగానే వచ్చేస్తారు కదా ఎడకు పోవాలి అని సరే అన్న శివారపల్లికి పోవాలన్న చలో జాంగి అన్నాడు వాడు. అది ఎక్కడుందో తెలుసా మీకు అంటే మాలమే చలో అన్నాడు. కితాదైతే అండి అసలు మీకు తెలుసా ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందా అంటే అప్పుడు వాడు కొంచెం ఇది అంటే మన జనరల్గా ఇక్కడ క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ గురించి చెప్తున్నాను. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నువ్వు గూగుల్ తల్లి నమ్ముకొని ఎప్పుడన్నా పోయినావా ఏదైనా పెట్టుకొని? మొన్న ఒకళ్ళు పోయిండ్రు చీరల పడ్డారు పోయి అట్లిట్లా పోయి అది చూపించిన దిక్కల్లా పోయిండు అంటాడు కొత్త ఊబర్ డ్రైవర్. ఆయనతో చక్కగా తీసుకుపోయి చీరలకేసిండు. ఇటువంటివి ఉన్నాయి మన తాట. కాబట్టి ఎప్పుడు గూగుల్ తల్లిని నమ్ముకుందాము. కాబట్టి మన గల్లీ పాంచాపుని నమ్ముకుంటే వాడు కరెక్ట్ సీదా రూట్ చెప్తాడు. ఆడి ఇద్దరు జాకే ఉదర్ మూడుకే ఉదర్ మూడో ఏం లేదు హైదరాబాద్ అట్లా ఉండదు, సీదా చలేదా ఉంటాడు వాడు. ఎక్కడ సీదా చలేదా అంటాడు. నీ సీదల మనువయ్య అనిపిస్తుంది నాకైతే. యాషకి వస్తే ఎప్పుడైనా ఎవరినన్ను అడగాలంటే యాషకి వస్తుంది తమ్మి. నేను ఇప్పుడు బస్తా కూడా అడిగిన అక్కడ మూల మీద ఏమన్నాడు, సీదా చలేదా అన్నాడు. సీదా జాకి లెఫ్ట్ మారు అన్నాడు. ఎవరిని మారాలి నేను ఊకుంటారు ఎవరినన్నా మారితే మళ్ళీ వెనకకి తిరిగి నన్ను కొట్టరా. తమ్మి వనపర్తి కాడ తీసినాం అనుకున్న పెళ్లి చేసుకున్నావాను? అయ్యింది పెళ్ళి. పిల్లలా? బాబు. వాటర్ ట్యాంక్ మీద కలిసిన. లవ్ మ్యారేజ్ చేసుకున్నావంటే కదా మీ ఊరోళ్ళు అంటున్నారు. అవును. ఇప్పుడు నువ్వేమో లవ్ మ్యారేజ్ చేసుకుంటావు, మా పోరానికేమో పోరిని పెట్టావా సినిమాలో? అంటే పెడితే అది వేరే కథ అవుతుంది అని చెప్పేసి శివరపల్లి కాదు కదా పెడితే. శివరపల్లి కాదు నడమపల్లి అవుతుందా అని అట్లా చేసినావు. అందుకే అట్లా పెట్టినాం అన్నమాట. డైరెక్టర్ సార్కు పెళ్ళైంది, ఓ పోరడు ఉన్నాడు. సినిమాలో హీరోకు మాత్రం హీరోయిన్ పెట్టలేదు. అదే కదా హీరోయిన్ వచ్చింది కదా ఆఖరిన, మెరిచిపోవుడా? నెక్స్ట్ ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి వాళ్ళిద్దరివి. మీరు మొత్తం సినిమా చూసారో లేదో, అంటే సీజన్ చూసారో లేదో, ఇంట్లోకి వచ్చినప్పుడల్లా వాయిస్ వినపడుతుంటది. అదే గొంతు పెట్టినావు శబ్దం వినిపిస్తుంది చాలా ఇంట్లో ఉంటుంది. అంటే అది కుంటిది ఉండొచ్చు, గుడ్డిది ఉండొచ్చు, మూగది ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. నేను ఎప్పుడు ఇట్లా ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎడ్డి చూపులు చూడాల్సి వస్తుంది. ఎక్కడ ఉంది ఎవరది లాస్ట్ లో అనుకుంటా. కానీ నీకు యాస్టగా అనిపించలేదా? అన్ని రోజులు పోయి ఆడ పోయి చేసేసి వస్తే ఓ హీరోయిన్ లేదు, ఓ పాడు లేదు, ఏంది ఊళ్ళో పడి నేను ఇన్ని రోజులు అని అట్లా అనిపించలేదా? 100% అనిపించింది. మధ్యలో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నా కానీ మళ్ళీ హైదరాబాద్ వచ్చినా పట్టుకుందాం అంటారని ఇంకా సర్లే ఇంకా 33 రోజులే కదా అని ఎట్లయినా అట్లా ఫినిష్ చేసేసి 33 రోజులలో 4 గంటల కథ. 4 గంటలు అంటే 16 రోజుల్లో ఒక సినిమా తీసినట్టు. రక్తం తాగినావు నాయన మా పోరలది. ఈయన కూడా తాగిరు, అందరు తాగిరు. అమ్మ నువ్వు కూడా ఎన్ని రోజులు? మీరు అనాల్సింది బాంబే వాళ్ళని. వాళ్ళంతే రక్తం తాగుతారు వాళ్ళు. వాళ్ళు ఇట్లా పెట్టినరంటే ఇట్లా నిమిషాలు ఇట్లా సెకండ్లు కౌంట్ చేసుకుంటారు తెలుసా నీకు? వాళ్ళు ఇట్లా పెడతారు కదా. ఇప్పుడు ఎవరిని ఇంటర్వ్యూకి పోతాం కదా, ఇట్లా వత్తుతారు, రెడీ అంటారు, టింగమని అది వత్తుతారు. ఒక కట్టిక నొక్కినరా అంటే వాళ్ళు బల అంటుంటారు. మరి నీ బలబల ఇక్కడ మాట్లాడుతున్నా కదా నేను అనాలనిపిస్తుంది కానీ మనకు భాష రాదాయ పాట రాదా ఎందుకంటారు. అమ్మ నువ్వు ఎన్ని రోజులు చేసినావు సినిమా? 14 నుంచి 15 రోజుల వరకు చేస్తాను. అయ్యో బిడ్డ నీకు 14-15 రోజులే ఇచ్చినారు. మొత్తం మిలిగింది అంత మొగోళ్ళకి. అంటే ముందు సీజన్ లో ఆవిడ డామినేషన్ మామూలు ఉండదు. లేదు అవును, నెక్స్ట్ సీజన్ లో వచ్చినప్పుడు పెద్ద నాటి కాదు ఈమె, పెద్ద సినిమాలు చేసింది కదా. అది సతాంచిందా ఎప్పుడన్నా? అంటే ఇప్పుడు మేడం చాలా హార్డ్ వర్క్ చేస్తుంది, చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. అంటే చాలా సార్లు ఏదన్నా షార్ట్ అంటే బేసిక్గా దీని షూట్ ఎట్లా ఉంటుంది అంటే ఒక షాట్ లో మొత్తం సీన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒక షాట్ లో మొత్తం సీన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు మీతో కెమెరా లేకపోయినా ఇక్కడ కట్ చేసుకొని అక్కడ కట్ చేసుకొని అటు పెట్టుకొని ఇటు పెట్టుకొని 36 దిక్కులు పెట్టిండ్రంటే అయిపోతుంది కదా సినిమా. ఇప్పుడు మీరు కట్ చేస్తున్నారా ఇంటర్వ్యూ? మేము కట్ చేయం. ఎందుకు కట్ చేస్తలేరు? ఎందుకంటే ఇది ముచ్చట కాబట్టి సినిమా కూడా ముచ్చట్లాగా ఉండాలని చెప్పేసి కట్ చేయలేదు. డైరెక్టర్ అనిపించుకున్నావు ఆయన. నువ్వు ఎక్కడ చదువుకున్నాడు అంతా? నేను మొత్తం మా ఊళ్ళోనే చదువుకున్నా, వనపర్తిలోనే చదువుకున్నా. ఫస్ట్ సినిమా కూడా అన్నే చేసిన, ఇప్పుడు శివరపల్లికి వచ్చి చేసిన. లేని శివరపల్లిని చుదరాంచుకొని పబ్లిక్ని ఉల్లుబనాంచిన డైరెక్టర్ భాస్కర్. వనపర్తిని వరల్డ్ ఫేమస్ చేస్తున్నాడు కానీ శివరపల్లి గురించి ఎవరన్నా అడిగారమ్మా? శివరపల్లి లేదు, అది ఉట్టిగా వీళ్ళు పెట్టుకున్న పేరు అంతే. లేకపోతే పబ్లిక్ న్యాస్ ఉంటుంది. అయితే శివరపల్లి అక్కడ ఊరోళ్ళందరూ నన్ను తిట్టినట్టు చేస్తారు. పోదామంటేనే అనుకున్నాను రా, ముద్దుకున్నది ఊరు పోయేస్తామంట. అయ్యో పోదామంటే యాదకి వచ్చింది తమ్మి నీతో ఒక ముచ్చట మాట్లాడే ముందంట. చదువుకున్నావురా నువ్వు? ఎందుకంటే ఆ సార్ చదువుకున్నాడు, ముచ్చట చెప్పిండు. ఇగో ఈ పిల్లగాడు చదువుకున్నాడు. ఏం చదువుకున్నా అన్నిసార్లు ఎందుకు అడుగుతున్నా అట్లా లేడా? చెప్తా నేను కథ చెప్తా నీకు. ఏం చదువుకున్నా తమ్మి నువ్వు?
నేను బీటెక్ మాస్టర్స్ చేశాను ఏ మాస్టర్ చేసినా కంప్యూటర్ సైన్స్లో యూఎస్లో చదువుతున్నాను. చూసినా మళ్ళీ వస్తున్నది నాకు తుమ్ము వస్తున్నట్టే అవుతున్నది. చదివినావా మొత్తం? చదువుకొని వచ్చినవా నడిమిట్లు ఇడిచేసి వచ్చినవా? లేదు, మొత్తం చదువుకొని వచ్చిన. మాస్టర్స్ చదువుకొని యూఎస్ వదిలేసి వచ్చేసిన బేసికలీ. యుఎస్ వదిలేసి చదువు వదిలేసి వచ్చినవా? లేదు, లేకపోతే చదువు అయిపోయినాక ఉద్యోగం ఇక్కడ నుంచి. వద్దండి నాకు యుఎస్ వద్దు బిఎస్ వద్దు. ఎగ్జాక్ట్లీ. నాకు ఆ విషయంలో శ్యామ్లాగ్ కాదు, నాకు ఇండియా ఇష్టం, ఇండియన్ ఇష్టం. మన హోమ్ గ్రౌండ్ ఇష్టం. కానీ శ్యామ్ లెక్క మంచిగా చేసినావు తమ్మి నువ్వు. ఏదేమైనా కానీ నీకు 100కి 150 మార్కులు ఉంటే మళ్ళీ దాని మీద కొంచెం ఒకటి నాది వేసుకో. 151 మంచిగా చేసినావు. థ్యాంక్ యూ. తమ్మి ఏం చదువుకున్నావు మన ఊళ్ళే? ఊళ్ళో 10వ తరగతి దాకా నిన్ను ఇట్లా మనవాడ కాదరా. ఏమన్నావురా నువ్వు? ఏమన్నా ఈ మేడం ఏమన్నావు? సర్పంచ్ సాబ్ అన్న. సర్పంచ్ సాబ్ అన్నాడు. ఇంకొకటి ఏమన్నావురా? వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమన్నాడు వీడు? వర్క్ ఫ్రమ్ హోమ్ చదువుకోలేదురా? అదే సినిమా చదువుకోలేదురా? ఊళ్ళో చదువుకోలేదు. ఇంకో 2 వేయండి. అది సినిమాలో అది సినిమాలో అయితే అట్లా అంటే ఎవరో చదువుకోలేదు. మీ నాయన ఎంత బాధపడతాడు? ఆయన రాసిండు మొత్తం స్క్రిప్ట్ అంతా. ఆయన అడుగు ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ అని రాసిండు, ఈయన వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నాడు. లేదు 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 అంటే వీడు నువ్వేం చక్కగా చదవలేవు. మీ నాయన పేరు ఏం పేరు? శంకరయ్య. శంకరన్న. ఏం చదివిస్తే వీళ్ళు వీడు పోడగాని వీడు ఊరి మీదనే తిరిగినట్టున్నాడు. ఎక్క వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నాడు అన్న వీడు. సినిమాలో చూడు కావాలంటే ఎంతసేపు గర్ల్ ఫ్రెండ్ తో అయింది, తిన్నా ఇడ్లీ తిన్నా అది తిన్నా, ఇంకేం చదువుతాడు? సినిమాలో పెయిన్ అయింది కదా, బోరిని చూపెట్టలేదు మరి. ఇక ఆయనకే తెలుసు బా. ఏం సార్ హీరోయిన్ అంటే చూపించకపోతే సరే పోని ఇడిచేస్తాం పైసలు ఎక్క అడిగింది అని పెయిన్లని కూడా చూపెట్టవా? అది కూడా ఫోన్లోనేనా? అంటే చూపెట్టాం కానీ ఎడిటింగ్ లో కట్ చేసారు యాక్చువల్గా. ఆయన కట్ చేయమన్నాడు. అమ్మా నా గర్ల్ ఫ్రెండ్ ఎవరు చూపెట్టద్దు అట్లా ఏం లేదు. అమ్మా అని. వాళ్ళ అట్లా script అట్లా ఉందంటే అట్లా అది చేయమన్నాడు. పొజిటివ్నెస్. నాకు అట్లా ఏం లేదు అమ్మ. ఆయన మొత్తం ఆయన స్క్రిప్ట్ అట్లా ఇప్పుడు ఏంగా కూడా పెళ్ళి అయినా అదరా నీకు? లేదు కాలే. పెళ్ళి కాలేదు దీనికి. నేమే శంకరన్న దొడపండి 2 బాగుంది. ఏ ఇంటికి వచ్చిన ఆర్క్ ఫ్రమ్ హోమ్ అన్నాడు అన్న వీడు. ఆర్క్ ఫ్రమ్ హోమ్ అన్నాడు. శంకరన్న ఎప్పుడు ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటాడు, చూసుకోండి. అన్న జర దీనితోటి జర ఫోన్లు మాట్లాడుతుండే అప్పుడప్పుడు. నువ్వు నిడిచేసినావు గాలికి. గాలిగాడేయండు. ఆమా మీరు పెట్టిన పేరు కూడా మార్చేసింది, శ్రీకాంత్ నుంచి సన్నీ పోయి చేసేసింది. సన్నిగాడేయండు. ఏం చేస్తాం కామి ఊళ్ళో అట్లా చేంజ్ చేసుకున్నా కొద్దిగా. కాదు నీకు పైసలు సరిపోతలేవా ఫోటోలు దించితే? సరిపోతున్నాయి అంటే సరిపోతున్నాయి, అడికి అవుతున్నాయి. అంటే యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అన్నమాట. నాన్న బాగా బాగోతారు తెలుసు కావు నాటకాలు బాగోతారు. మా ఊళ్ళో వేస్తారు. ఇక మనం ఒకటే డిస్ట్రిక్ట్ పక్క పక్క నూరే మళ్ళా. అట్లా నాన్న బాగోతాలు వేస్తుంటే చిన్నప్పుడు తీసుకుపోతుండే అనమాట. అట్లా చూసి ఇన్స్పైర్ అయ్యి సినిమాలో స్ట్రీట్ ప్లేలు. మరి కెమెరా పట్టుకుని ఎందుకు వచ్చినవి? అది కూడా ఇంట్రెస్ట్ అన్నమాట. దాని చదువు చదివిన ఒకదాని మీద ఓవర్ నువ్వు 4 ఇట్లా కాలు పెడతావా? పాడవలు ఒకటి ఈ పాడవలు ఒకటి ఈ పాడవలు ఒకటి. అగ్గగాయ అమ్మ ఉన్నది ఒక్కటే చక్కగా తొవ్వ పట్టిపోతున్నది. అంటే ఇప్పుడు ఈ పిల్లగాడు ఒకటే పోతున్నాడు. ఆ పిల్లగాడు సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. ఇప్పుడు చేస్తుండే ఆయనకి ఇప్పుడు డబ్బులు వచ్చినాయి కాబట్టి చేస్తుండే కదా తను. వీడు అది చేస్తాడు ఇది చేస్తాడు. ఇప్పుడు సినిమాలకు వచ్చిన సినిమానే నా ప్రపంచం. ఇప్పుడు పాత్రలే చేస్తావా? పాత్రలు అవును, ఇచ్చేసి కెమెరా ఇచ్చేసి ఇచ్చేస్తా తీసుకోండి. అంటే నాకు కంపెనీ ఉంది. నా పెళ్లిళ్ళకి గిన్నెలకి ఏం పోటువలు కొట్టవా? కుర్తా నా కంపెనీ ఉంది. అట్లా గిట్ల పైసలు తీసుకుంటాం మళ్ళా. పెళ్లి కూతురు నచ్చితేనే వెళ్తాడు వాటికి. అట్లేం లేదు, ఎవరికైనా ఫోటో కాదు ఆడోళ్ళ ఫోటోలే తీస్తామంటే అదే కదా. ఒక పేరు ఉన్నది. తీయడు ఆడపిల్లల ఫోటో మొగళ్ళకి తీయడు, అడుక్కోవాలి అన్న. సన్నీ ప్లీజ్ వాళ్ళ ఫోటోలు అడగండి ఎన్ని ఫోటోలు తీసుంటా. ఇప్పుడు అది అడుక్కోవాలన్నమాట, అడుక్కోవాలి. మా డైరెక్టర్ కూడా నేను తీసిన ఫోటోలు ఉంటాయి. ఈ మేడం పంపలేను కానీ ఈ మేడం కూడా నా దగ్గర మస్తు ఫోటోలు ఉన్నాయి. అందరినీ తీసిన అక్క నీకు ముచ్చట చెప్తా. మళ్ళీ రెండు విషయాలు అడుక్కోవాలి. ఫోటోలు తీయమని అడుక్కోవాలి, తర్వాత ఫోటోలు ఇయ్యమని అడుక్కోవాలి. ఇచ్చిందా లేదా? షూటింగ్ ఇట్లా బతిమాలంటే యాక్చువల్లీ షూటింగ్ ఆ మూమెంట్ అంటే అదే మూడ్ లో ఉంటాం కదా. మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ కాదు నువ్వు ఆడోళ్ళ ఫోటోలు ఎందుకు తీస్తావు? మొగలు ఎందుకు తీయవు? నాదా ఓ పిల్లగా ఇక్కడ నా ఫోటో తీసినట్ట తీయడు. అక్క వరుసలో ఉన్న వాళ్ళకి తీయడు. అందులో ఎందుకు తీస్తావు? ఫోన్లలో తీస్తున్నావు బాగానే ఉన్నదిరా. ఇళ్ళకెందుకు అగో ఏం ఫోన్ అంటారు తమ్మి? ఇది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కొనిచ్చింది సేఫ్ ఫోన్ ఉంటుంది కదా, ఐఫోన్ యాపిల్ ఫోన్. ఎంత ఉంటుంది రా ఇది? తెలియదు నాకు కూడా, ఫ్రెండ్ ఇచ్చిండు. అన్నా శంకరన్న నువ్వు అట్లా మనవాడ వీడు ఫోన్లు ఇట్లా తీసుకుంటున్నాడు. నీకు దొరకని చేతికి నీ ఇష్టం పో. అమ్మ నేను నీతోటి 3 ముచ్చట్లు మాట్లాడాలి. అమ్మ సినిమాలో అని వరుస పెట్టి ఏస్తున్నావు కదా నువ్వు. ఇక ఒక్కటి 15 రోజులు ఇచ్చేస్తే కష్టం కాలేదా? మరి ఏం కష్టం లేదు, ఇష్టంగానే ఉంది. ఇష్టమైన పని కాబట్టి. ఎన్ని సినిమాలు చేస్తున్నావమ్మా? ఎన్ని సినిమాలు అంటే బాగానే
ఈ మధ్య కొంచెం మంచి క్యారెక్టర్స్ మంచి మూవీస్ వస్తున్నాయి కాబట్టి అక్క కష్టమైంది ఈమె కాదు ప్రొడక్షన్ వాళ్ళకి. ఎందుకు ఈ రోజులు రూపాలక్ష్మి గారిని ఆ, ఏంటి అది ఎంత బ్యాడ్ గా చెప్తున్నావు తెలుసా నువ్వు కెమెరా మీరు ముందు ఎంత బిజీ యాక్టర్, మీరు ఎంత high డైరెక్టర్ demand గారే లో నా ఉన్నారో గురించి ఎంత చెప్తున్నా. మంచిగా చెప్పారు. ఏంటి ఇది మంచిది కదా మ్యామ్, మీరు ఎంత బిజీ ప్రొడక్షన్ వాళ్ళకి చాలా కష్టం అయింది అంటే ఎంత చూడు ఎంత ఆబ్వియస్లీ బడ్జెట్స్ నీకు నాకు ఎటువంటి శత్రుత్వం లేదు లేదు మ్యామ్. అసలు మీ గురించి అసలు హైప్ ఇస్తుంటే ఏదైనా అమ్మ నువ్వు మంచి సినిమాలు చేసుకుంటా పోతున్నావు, అదే కదా బాగా చేస్తున్నావు. అదే కదా. నువ్వు ఉన్నవంటే మనోళ్ళు ఉన్నారన్నట్టుగా అనిపిస్తుంది. మొన్న కూడా ఇక్కడికి ఏదో వస్తే ఇక్కడ కేఫ్ కి అన్నయ్య కేఫ్ కి వస్తే వాళ్ళు కూడా చాలా మంది అదే అన్నారు, జీన్స్ వేసుకుని వచ్చాను షర్ట్ వేసుకుని. ఇలా చూస్తే గుర్తుపట్టలేం కానీ క్యారెక్టర్లో ఆవిడ చేసే క్యారెక్టర్లన్నీ మాకు బాగా చాలా హ్యాపీ అనిపించింది ఇంటికి వెళ్ళాక. నేను అట్లే వల్ల నటులకు చెప్తే మస్తుగా హ్యాపీ అనిపిస్తుంది. ఇట్లా ఒక్కొక్కసారి బుగ్గకి విరిగినట్టు పెరిగిపోతారు. అమ్మ ఇప్పుడు నీకు వీళ్ళు సినిమా అప్పుడు తిండి గిండి అంత మంచిగా పెట్టిండ్రా? ప్రొడక్షన్ అంటుండే పిల్లగాడు. ఇప్పుడు చాలా బాగా చూసుకున్నారు, దే ఆర్ వెరీ నైస్. నిజంగా చాలా బాగా చూసుకున్నారు అందరూ, చాలా టీం అంతా చాలా సరదాగా ఎప్పుడు కబుర్లు చెప్పుకుని టైం పాస్ అయిపోయింది. కాకపోతే సింక్ సౌండ్ కదా మంది, దానివల్ల ఎక్కువ స్క్రిప్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఎప్పుడు డైలాగ్స్ నేర్చుకోవడానికి ఎవరి డైలాగ్ తర్వాత ఎవరి డైలాగ్ వస్తుంది ఆ సీన్స్ చూసుకోవడానికి సరిపోయింది. కానీ చాలా మంచి లవ్లీ అట్మాస్ఫియర్ అండ్ వి ఎంజాయ్డ్. ఒక్కసారి మాత్రం గొడవ అయినట్టుంది, మిమ్మల్ని చూస్తుంటే గొడవ చెప్పను. ఇక మాకు తెలియదు. మీరు లేరు, నువ్వు లేవులే. ఇలాంటి చాలా ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్ కదా, నేను చెప్తా చూడండి. అదే ఫుడ్ బాగా పెట్టింటారు అన్నదానికి చెప్పేస్తున్నా. ఆ రోజు చాలా టైర్డ్ ఉండింది నైట్, కొంచెం ఈరోజు నేను లేట్ నైట్ వెళ్ళాము ఇంటికి, రూమ్కి వెళ్ళి పడుకొని నేను కొంచెం లేట్గా వస్తాను అని చెప్పాను. రాగానే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అందరూ వచ్చింది, మేడం రెడీ మేడం రెడీ మేడం అంటున్నారు. సర్లే నేను వస్తున్నానంటే ఇంకా లేదు 2-3 సార్లు అనేసరికి నేనేం చేశాను, తొందర రెడీ అయిపోయి వెళ్ళిపోయి నేను ఎలా నిల్చున్నాను. డల్గా ఉండేసరికి పాపం వీళ్ళంతా అడిగారు ఏమైంది మేడం, నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా మీరు అర్జెంట్ అంటే వచ్చేసాను అని. పాపం వాళ్ళు ఆపేసి మీరు ఫస్ట్ తినండి మేడం అని ఎంత రెస్పెక్టబుల్గా బిహేవ్ చేశారంటే వెరీ నైస్ పీపుల్. బొంబాయిలతో పని చేస్తే అంతే, బొంబాయిలతో పని చేస్తే అంతే చదువుతుండాలి. పాపం వాళ్ళు ఏదో జోక్ చేస్తున్నాం కానీ వాళ్ళ దగ్గర ఉన్న చాలా ఎక్కువ కష్టపడతారు తమ్మి. చాలా చాలా వాళ్ళు ఇప్పుడు ఇట్లా కూర్చోరు తెలుసా, ఎప్పుడు ఇట్లా పరిగెడుతూనే ఉంటారు అన్నమాట. నిజంగా చాలా అసలు నాకు డైలాగ్స్ చాలా డైలాగ్స్ ఉన్నాయి కదా. ఇంకోటి సింక్ సౌండ్ యాస కరెక్ట్గా రావాలి. పాపం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా దగ్గర ఉండి అవన్నీ నేర్పించి వెరీ నైస్ పీపుల్, వి ఎంజాయ్డ్ అలాట్. కాకపోతే ఎండలు మండిపోతున్న టైంలో కాబట్టి పోయిన సంవత్సరం ఎడకాలంలో తీస్తే ఈ సంవత్సరం ఇడిచిండ్రు, ఎందుకు ఇంతగానం గుంజిండ్రు దాన్ని బట్టి. అంటే జూన్ లో చేసినాం అక్క, జూన్ లో చేసినాము. అండ్ లేట్ అయిన కారణాలు అంటే మేబీ అక్టోబర్ నవంబర్ లో వస్తుందేమో అని ఆశపడ్డా, కానీ లేట్ ఎందుకైనా అయింది. 4 గంటల సినిమా కదా, 4 గంటల షో కదా, ఇంకా చాలా పని ఉంటుంది, తర్వాత చేసే పనులు చాలా ఉంటాయి అన్నమాట. అంటే ఏది బాగుంటుంది ఏది బాగుంటుంది అంతే కదా, వాళ్ళకు ఉంటుంది పాపం. ఎండబెట్టుడు, ఇస్త్రీ చేసుడు, మడత పెట్టుడు అంత నీ బాధ. కలర్ లేసుడు చూసిండ్రా పాపం. ఆమె వీళ్ళందరితో పని చేసినాక ఎప్పుడన్నా దీని అమ్మ జీవితం నాకు వీళ్ళందరూ అవసరమా అని అనిపించిందా తమ్మి ఒక రోజన్నా? ఎవరి మీద అనిపించిందో కూడా చెప్పేసేయండి, ఏం పర్వాలేదు. లేదండి, బేసిక్గా నాకు ఓపిక ఎక్కువ. సన్నీ మీద ప్రామిసెస్ చెప్పి చాలా ఒప్పుకుంటా చెప్పేసాయి, నా మీద ప్రామిస్ చేసినావు ఈ కంటద్దా లీరాదరా అంటే కొద్దిగా లైట్ ఎక్కువ ఉంది కదా, అన్ని పెట్టుకోరా బాగుంటది. ముసల్తనానికి కుసుమ కూడా అలా అంటారు తెలుసా తమ్మి? అంటే సినిమాలో ఏం కాదు కదా, పెట్టుకోవచ్చు. ఎందుకంటే నీకేమైనా మెల్లగిట్లున్నదా ఊరికి అట్లా పెట్టుకుంటున్నావు? కంటద్దాలు ఎవరికి కనబడకుండా మెల్లగా లైట్ ఎక్కువ వస్తుంది కదా, ఎక్కువ కొడుతున్నారు. ఫోటోగ్రాఫర్ కదా పోజు అంతే. చెప్తా నువ్వు ఆ కథ చెప్పి మర్చిపోయినా. లేదు అందరూ అంటే బేసిక్ అందరూ చాలా టాలెంటెడ్, సో ఎక్కువ టైం ఏం తీసుకోరు. అంటే ఉబ్బిపోవాలి కదా, ఉబ్బుతున్నాడు. ఉబ్బరిక జర ఇట్లా అన్ని లూజ్ చేసుకుంటున్నాడు తమ్ముడు. ఎక్కువ టైం తీసుకుంటారు, ప్రిపరేషన్ చాలా బాగా చేసుకుంటారు. అంటే వాళ్ళే సీన్ని ఒకసారి డిస్కస్ చేసుకొని, అంటే ఏమన్నా దాన్ని దాటి ఏమన్నా డిస్కషన్ చేసేది ఉంటే నా దగ్గరకు వచ్చి డిస్కస్ చేస్తారు. బట్ మోస్ట్లీ చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళలోనే వాళ్ళు చాలా ఒక 1-2 టైమ్స్ బాగా చదువుకొని షార్ట్ రెడీ అయినప్పుడు వచ్చేస్తారు అనమాట. సో చిన్నవి అంటే బటర్ఫ్లై
సో చిన్న చిన్న ఉంటే కరెక్షన్స్ చేసుకొని చేసేస్తాం కాబట్టి పెద్ద ఎవరేం కష్టపెట్టలేదు, అందరూ చాలా ఈజీగా చాలా అందరూ కలిసి మిమ్మల్ని కష్టపెట్టి అది కూడా చెప్పేసేయండి. నిజంగానే సిన్సియర్ గా ఆ విషయం నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే పాపం నెత్తినొప్పి చేసినట్టు కష్టపెట్టి అమ్మా అక్కడ ఉన్నావు కదా ఇప్పుడు కొంచెం దిగుతా. మయూరు ఇప్పుడు ఇదేమో పంచాయతీ అని అది ఇందులోకించి ఇడిచిన దాన్ని తెలుగులోకి చేసిండ్రు. మీరు రాసేటప్పుడు నీకు జర కష్టంగా లేదా? అంటే రాసేటప్పుడు కాదు, నేను యాక్చువల్గా ఆల్రెడీ ఇది రాసే ఉండే నేను వచ్చే వరకు. షణ్ముఖ్ ప్రశాంత్ అని తను డైరెక్టర్ అనమాట, తను యాక్చువల్గా రైటర్ పద్మభూషణ్ అనే ఫిలిం చేశాడు. సో నేను వచ్చే వరకు ఒక డ్రాఫ్ట్ రెడీగా ఉందన్నమాట. సో దాని తర్వాత ఏంటి అంటే నాకు తెలిసిన తెలంగాణ నేటివిటీ, నాకు తెలిసిన డైలాగ్స్, స్లాంగ్, అంటే నేను బేసిక్గా మా ఊర్లో బాగా నేర్చుకున్న స్లాంగ్, నాకు అలవాటు ఉన్న స్లాంగ్ని బాగా దానిలో పెట్టాను అనమాట. ఆమె నువ్వు ఎవరితోట మాట్లాడుతుంటే చూసినాం, మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు, ఇక్కడ కాదన్నది వనపడతాంటివి. ఇంగ్లీష్ ఏదో కొద్దిగా నేర్చుకున్నాం, అది మాట్లాడనీయకుండా చేసి ఇంకా అసలు జీవితంలో అట్లా అంటావు అనుకున్నా. తమ్మి నేను నిన్న ఒక ముచ్చట అడుగుదామంటున్నా. ఈ పంచాయతీలో పోరడు చాలా ఆయన బాధ చూస్తే నిజంగా పాపం పోరని ఎందుకు ఊరికి పంపించారు, వీనికి ఎందుకు వచ్చింది గవర్నమెంట్ కొలివి, నాకు నౌకరీ ఎందుకు వచ్చి పాడైంది వీనికి అన్నట్టుగా బాధ అనిపిస్తుంది. అక్కడ చాలా బాగా చేసిండు, నువ్వు అనకని ఎక్కువ బాగా చేసినావు. నీ ఆయనకి ముచ్చటైతే అంటే ఇప్పుడు మన భాషలో వచ్చేసరికి నువ్వే ఎక్కువ మంచిగా అనిపించబడుతుంది. అట్లా చేసేటప్పుడు ఎవడన్నా అన్నాడా నేను, అరే మయూరుగా పోయిపోయి నువ్వు అది ఎత్తున్నావు బిడ్డ పైలేము రో అని ఇట్లా ఎవరన్నా అన్నారా? నాకు నేనే అనుకున్నా, ఎందుకంటే ఒరిజినల్ చాలా పెద్ద హిట్, అతను కూడా చాలా బాగా చేశాడు. మీరు అంటున్నారు కానీ బట్ స్టిల్ అతను చాలా బాగా చేశాడు. మనకి వాళ్ళ భాష రాదు కదా, ఎగ్జాక్ట్లీ. వాడు మంచి చేసిండు పోరడు. అదే రీజన్ కి మేము ఇక్కడ చేసినాం అనమాట. సో దట్ ఇక్కడ మనకున్న నేటివిటీకి, మనకున్న కల్చర్కి ఇంకా ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు మన వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పంచాయతీ అని చాలా మందికి తెలుసు, కానీ చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది. లైక్ 10 మందిలో ఒకళ్ళు అట్లా చూసారు అనమాట. సో మిగతా 9 మందికి డెఫినెట్లీ ఇది రీచ్ అవుతుంది, అయ్యింది. అండ్ ఫ్యామిలీస్తో సహా మొత్తం అందరు కలిపి దీన్ని మొత్తం 4.5 గంటలు కూర్చొని చూస్తున్నారు. అది నాకు తెలిసినంత వరకు దేనికి జరగాలి, ఎందుకంటే ఇందులో ఎటువంటి బ్యాడ్ వర్డ్స్ లేవు, ఎటువంటి బూతులు లేవు, ఎటువంటి క్రైమ్ లేదు, ఎవరిని చంపడాలు, కొట్టేడాలు, బ్లడ్ లేదు, ఏం లేదు. అంటే అది కూడా ఒక టెక్నిక్. మా ఊళ్ళో పోరాలు కొట్టుకున్నట్టు అనిపించింది. అది అంతే, అది టెక్నిక్ తో కొట్టినది కాదు, ఒక ఇట్లా కొట్టినట్టు కాదు. అది ఇట్లా ఎమోషన్ లో మా సర్పంచ్ గారిని కొడతావా అని వాడు అనమాట. అంతే. అట్లుంటేనే ఊరు బాగా దగ్గర చేస్తారు కదా, అట్లా చేసినాం. నువ్వు ఊర్లో చదువుకొని ఊరి ఇజ్జత్ తీస్తుంది నేను ఇట్లా పడేయాలనిపించింది. ఫోన్ పట్టు ఇక వాడు ఏడుస్తాడు మళ్ళీ మా ఊరు ఆయన రాసిన ఆయన అంటారు, నన్ను అంటున్నా ఆయన చెప్పని చెప్పిన నేను డైలాగులు దానికి నన్ను మార్చేస్తాను డైలాగ్. నేను ఎందుకు మార్చేస్తా? అరే మోమ అంటే అర్రావులే చెప్పిండు ఆయన, చెప్పినట్టు బాగుంటది జనాలకు పోతుంది ఆయన. ఇప్పుడు కూడా నా స్క్రిప్ట్ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఉంది అనమాట. నువ్వు ఏం చెప్తా ఈ రోజు ఈ ముచ్చట తీసుకొని పోరు మా శంకర నన్ను తిడతాడు లేకపోతే. అంటే లేదు, ఆ క్యారెక్టర్కి బేసిక్ ఏంటంటే ఏ పదాన్నైనా సరిగా పలకడానికి కాదనమాట. ఇంగ్లీష్ అయితే అసలే పలకడానికి కాదు. ఈయన ఏమంటాడు, శ్యామ్ సార్. అది మరి ముచ్చట ఏందిరా శ్యామ్ సార్ అన్న నీకు రాదురా? రైటింగ్ అంటే వేసిరు దాన్ని శ్యామ్ సామ్ కాదు శ్యామ్. నువ్వు క్యారెక్టర్ లో ఉండాలి, ఇప్పుడు క్యారెక్టర్ లో మాట్లాడు. సార్ అన్నాము ఒకసారి అని పిలు. సామ్ సార్. ఇదే పేరు శ్యామ్ కాదు, శ్యామ్. అదే సార్ సామ్ ఎట్లా అనమాట ఉండే, అందుకే అట్లా అన్నా. ఇక నువ్వు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పట్టుకొని పోవుడేనా? అంతే కదా. దీనికి మట్టి పాత్ర ఇవ్వండి సార్, గమన పట్టుకపోతాడు. మట్టి పాత్ర కుండ ఓ పాత్ర ఇస్తే తీసుకొని పోతాడు, ఆ పాత్రను పట్టుకొని తిరుగుతాడు. అట్లా పాత్ర అంటున్నావా? నీకు పాత్ర అర్థమైంది కదా, ఈడు పోటలు కొడతాడు, పాత్ర గట్టిగానే ఉన్నది. సినిమాలు చేస్తాడు, పాత్ర గట్టిగానే ఉన్నది. మళ్ళీ పాత్ర మళ్ళీ పీపల పాత్రలు, ఆ పాత్రలు ఉన్నాయి. గట్లనే ఉన్నామేమరా మరి అన్ని పాత్రలు ఉన్నాక కూడా అట్లనే వస్తున్నాయి కొద్దిగా ఇప్పుడు నుంచి కొద్దిగా. చూసినారు కదా, వస్తున్నాయి, తెలుస్తుంది. కాలేట్లో పెట్టుకున్నాడు, వస్తున్నాయి. అంటే కంఫర్ట్ ఇది కరెక్ట్ లేదు కదా ఇక్కడ, అది కంఫర్ట్ కూర్చుంది. అదే కంఫర్ట్ గా కూర్చున్నా అమ్మ కూర్చోలేము. కాలు మీద కాలు ఇస్తున్న కంఫర్ట్. నేను మామూలు కూర్చున్నా, ఏమన్నా కాలు లోపల కాలు పెట్టి అదే ఒక సినిమా హిట్ అయితే ఇంకా మనవాడు నెక్స్ట్ ఇంటర్వ్యూకి రాడు, మన ముగ్గురమే కూర్చుంటాం. తెలుసా మనం
నువ్వు నేను ఇట్లా అంటావు, అరే మా ఊరు నువ్వు ఇసుకు తప్పినోడా, నేను పిలిస్తే రావారా అంటా. ఎట్లా పిలిచినా వస్తా, మీరు ఎట్లా పిలిచినా వస్తా. చూద్దాం కదా నీ కథ ఎట్లుంటుందో 1 year తర్వాత. మళ్ళీ 8 ఉంటాయి కదా సారు, నీ దండం పెడతా చదువు. మయూరు వీరికి కూడా జరంత చదువు నేర్పా, ఆయమ్మకే కాదు. నేర్పుతుంది తీసుకొచ్చేసి నేర్పించి టైం ఉండదు ఆయనకి, ఆయన ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్లో ఉంటాడు. అంటే కొత్తగా పెళ్ళైంది కాక నీ కొత్త మురిపెం పాడుగా మరి ఉంటది కొత్తగా. ఎంతసేపు అది కనబడం దాంతో ఏం మురిపెంరా నీకు అన్న. మళ్ళా చేపల హీరోయిన్ వీని పేన్లాము వీళ్ళందరూ ఉండాలి జర, అందరూ ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. లేకపోతే నెత్తినొప్పి మళ్ళీ మాకు. అమ్మ ఇన్ని సినిమాలు చేస్తున్నావు, ఈ సింకు సౌండ్ అంటే అందరూ అవతల బందుకు పోయినాక మంచిగా మాటలు మాట్లాడతారు కదా డబ్బింగ్లు, ఎందుకు తమ్మి సింకు సౌండ్ పెట్టుకున్నావు మరి? అంటే బేసిక్గా దానికి ఒక లైవ్లీనెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు నిజంగా జనాలకు ఏమనిపిస్తుంది అంటే, ఆడియన్స్కి ఏమనిపిస్తుంది అంటే అక్కడ ఉండి చూస్తున్నట్టు అనిపిస్తుంటుంది అనమాట. ఆ సౌండే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. డబ్బింగ్ సౌండ్ అంతా కొంచెం వేరేలాగా ఉంటుంది. ఈ సింగ్ సౌండ్ వల్ల ఏంటంటే ఆ లైవ్లీనెస్ క్రియేట్ అవుతుంది అనమాట. బేసిక్గా మీకు ఒక డిఫరెన్స్ చెప్తా, నార్మల్కి సింగ్ సౌండ్ డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఒక యాంకర్ ఉన్నారు అనుకో, హాయ్ అండి నమస్కారం, ఇప్పుడు మాతో ఉన్నారు శివర్పల్లి, ఇప్పుడు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, మీరు సింగ్ సౌండ్, నేను సింకు సౌండ్ అది డబ్బింగ్. అర్థమైంది? దగ్గర మా దగ్గర అది సింగ్ సౌండ్ అంటే మట్టి వాసన. మట్టి వాసన చాలా బాగుంటుంది. స్నానం చేయకుండా సెంటులు కొట్టుడు కాదు, అది డబ్బింగ్. స్నానం చేయకుండా సెంటు కొట్టుడే డబ్బింగ్, మట్టి వాసన అచ్చుడు సింకు సౌండ్ అని చెప్తున్న రాగమయూరు. దానికి ఇట్లా మట్టి వాసన అన్నాడు. నమ్మి ఇన్ని సినిమాలు చేసినావు కదా, ఇప్పుడు నువ్వు ఇది ఒకటే కాదు బాగానే చేసుకుంటూ వస్తున్నావు, ఒకటే మంచి పైసలు ఇస్తారా, మస్తు పైసలు ఎగ్గొడతారు హీరోలకు అని అంటున్నారు. అంటే ఇప్పుడిప్పుడే కొంచెం పేరు వస్తుంది కాబట్టి అంత ఎగ్గొట్టట్లే, సో ఇస్తున్నారు. ఏం చేసినావు మొట్టమొదటి సినిమా మొట్టమొదటి పైసలు ఏం చేస్తానా, నా ఈఎంఐ ఉండే ఇంటికి, అది కొంచెం కట్టుకున్నా. మీ అమ్మకి ఏమి ఇవ్వలేవా? అమ్మకేమీ లేదు. ఇప్పుడు ఈ సినిమా అంటే అమ్మకి సినిమాలు చేసినప్పుడు ఇవాళ మామూలుగా వేరేది ఇస్తుంటా, మొదలు జీతం వచ్చినప్పుడు ఇస్తుంటా. మీ అమ్మ ఎక్కడ? మా అమ్మది ఇక్కడే హైదరాబాద్లో పుట్టి పెరిగింది, ఆర్టీసీ క్రాస్ రోడ్లో పుట్టి పెరిగింది అన్నమాట. మా తాత ఆర్టీసీలో డ్రైవరు, సో ఆ జాబ్ మా అమ్మకి వచ్చింది. మా అమ్మ టైపింగ్ నేర్పించింది, ఐ మీన్ టైపిస్ట్ అన్నమాట ఆర్టీసీలో. ఇక్కడ ఆర్టీసీలో కొలువు చేస్తారు మీ అమ్మ? చేసేది, ఇప్పుడు రిటైర్ అయిపోయి మస్తు దినాలు అయిపోయింది. పెళ్ళైందా తమ్మి మరి నీకు? ఇక్కడ దేరా పిల్లగా జరిక్కడి ఇగో బాగానే తిన్నారు వీళ్ళు. ఇప్పటిదాకానే 2 గిన్నెలు అన్నీ ఎవరి పక్కకు చూసిన 2 గిన్నెలు ఉండే, కానీ నేను ఇంత దూరం వచ్చినా ఏం పట్టకపోకపోతే మంచిగా ఉండదు, చేతులు ఉత్తగా ఊపుకుంటూ వస్తే బాగుండదా అని అటుకులు వేయించుకొని వచ్చిన. జర ఉపకారం ఎక్కువ ఉంటుంది, ఇట్లా నాచుకోవాలి తినలేరు మేము చేసేటి. ఈయనకైతే నడుస్తుంది, ఎందుకంటే వీడు మా ఊరోడే కాబట్టి. అటుకుల పోపు తెలుసా తమ్మి నీకు? అంటే ఇవి సగమే ఉన్నాయిరా, మిగిలిన సగం మీది సగం నాయే, నా పాలే అయినాయి. మిగిలిన సగం అంటే మిలగొట్టుకొని తీసుకురాలేదు, తినుకుంటే మీకు కూడా తింటారు కదా పోరలు చిన్నపిల్లలు అన్నట్టుగా తీసుకొని వచ్చిన. శివరపల్లి అటుకుల దాతనా, పోపటుకుల దాతాను, తటుకులు కావాలి, పోపటుకుల దాత. శివరపల్లి అని వెబ్ సిరీస్ పంచాయతీ అని ఇందులో వచ్చినది దేతాడి ఉంటుంది, దాని మీద పెట్టుకొని వీళ్ళు అదే మళ్ళీ తెలుగులో తీసుకొచ్చిండ్రు. కానీ తెలుగులో మన ఊళ్ళో లెక్క మన కథలు లెక్క ఉంటాయి. అవి ఒక ముచ్చట చెప్పిన, ఓ పిల్లగా నువ్వు ఇట్లా హెల్మెట్ పట్టుకొని అందులో నంబర్ 2లు ఉన్నారంట, అమెజాన్లో నంబర్ 2లు ఉన్నారంట. ఈ హెల్మెట్ పట్టుకున్నావు కదా ఇట్లా పోస్టర్లా పట్టుకొని ఇలా పెట్టిండ్రు, నంబర్ 2 అని చూపించిండ్రు. ఇక కొన్ని ఇంకో రకంగా అర్థమైంది అవి. నీళ్ళు తాగు పాపం. అవును. సో యా, మాకు బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే అమెజాన్లో ఇండియాలో నంబర్ 2లో ఒక 2 వారాలు ఉన్నాము, ఇంకా ట్రెండింగ్లోనే ఉన్నాము. ఐ థింక్ ఇవాళ 5లో ఉన్నాము. ఇవాళ 3కి వచ్చినామా? ఇవాళ లేదు, ఇవాళ 5కి వచ్చినాము బేసికలీ. అంటే 2 days బ్యాక్ 5కి వచ్చినాము. సో ఓవరాల్గా ఒక 2 weeks అయితే సాలిడ్గా నంబర్ 2 పొజిషన్ ఇండియాలో ఉన్నామన్నమాట. ఒక పక్కన బాలీవుడ్ సినిమాలు, హాలీవుడ్ సినిమాలు, వాటన్నిటి మధ్యలో విజయ్ సేతుపతి సార్ నాకు బాగా దోస్తు సార్, మస్తు ఇష్టం నాకు. మేము ఇద్దరం ముచ్చట కూడా పెట్టుకున్నాం ఒక రైట్. సో ఆయన కూడా ఉండే ట్రెండింగ్ లో, ఇప్పుడు లేడు, బట్ మేము ఉన్నాం.
సో ఎనీవేస్ సో ఒక 2 వారాలు అట్లా ఉండడం అనేది ఎప్పుడు జరగలేదు ఏ తెలుగు వెబ్ సిరీస్కి అట్లీస్ట్ అమెజాన్లో. సో ఇంకోటి అలాంటివి రీమేక్ మళ్ళీ రీమేక్. సో రీమేక్ చేసిన ఇది చూస్తున్నారంటే జనాలకి ఎంత నచ్చేసింది అని అది ఒక క్లియర్ ఇది అనమాట. మరి దావత్ ఏడిస్తున్నావు పోదాం. పోవుడు ఇవిడే వద్దు నాకు ఇడ్లీలు దోశలు బజ్జీలు బుగడాలు నాకు ఈడ కాదు నాకని కొయ్యాలి కాదు కళ్ళు 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 కొయ్యారు రా కళ్ళు పోస్తారు అదే మరి కళ్ళు ఎందుకు పోయారు చెట్టు పోయి పోస్తారు కదా కళ్ళు పోస్తారు కళ్ళు పోస్తారు కళ్ళు అదే పైన పోసే కింద పోస్తారు పోస్తారు. ఇప్పుడు కళ్ళు కావాలంటావు నీకు. అదే అంటారు నీకు దావత్ కాదు శంకరన్న వీనికి కళ్ళు కావాలని అంట. ఇది కూడా యాద పెట్టుకో. తెలుసు నాన్నకు తెలుసు కళ్ళు తాగుతాయని. కళ్ళు తాగుతావని తెలుసు. అదే ఆరోగ్యానికి మంచిది కదా అట్లని తాగమంటారు. చెప్పిండు ఇంతకు ముందు పాత్రలు మట్టి పాత్రలు పైసల పాత్రలు అన్నీ మందు పాత్రలు. అమ్మ ఈ పూర్రతోటి చేస్తే నీకు ఎప్పుడన్నా ఈ పూర్రలు పోడగానని ఇట్లా ఎప్పుడన్నా అనిపించిందా అమ్మ? ఏ అట్లా అనిపించలేదు అనిపిస్తుందా అమ్మ? నాకు ఎప్పుడు అనిపించదు అలాగా. పెద్దోళ్ళతో చేస్తే అనిపిస్తుంది ఎప్పుడన్నా? అത്ര మాత్రం పెట్టాలా చేమ 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 మేకప్ గీకప్ ఏమద్దు. స్టార్టింగ్ లో కొంచెం టెన్షన్ అవన్నీ ఉండేటివి. ఇప్పుడు నాకేం లేదు. ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే మనం వర్క్ వచ్చు కదా, తెలుసు కదా మనం ఎక్కడికి వెళ్తే ఏముంది, మన పని మనం కరెక్ట్ గా చేయగలిగినప్పుడు. ఎడనన్నా నేర్చుకున్నావా ఇట్లా నటన చేసుడు? ఫస్ట్ కెమెరా ఫేస్ చేసినప్పుడు కొంచెం టెన్షన్ ఉండే. తర్వాత స్టేజ్ ప్రోగ్రామ్ చేశాను, సృష్టి అని ఒక నాటిక చేశాను. అప్పుడు ఉత్తమ్ నటి ఫస్ట్ స్టేజ్ తీసుకున్నప్పుడే నేను ఉత్తమ్ నటి తీసుకున్నాను. అప్పటి నుంచి స్టేజ్ ఫియర్ కానీ అదంతా పోయింది. అమ్మి నువ్వు ఏడనన్నా నేర్చుకున్నావా? నేను బెంగళూరు పాండిచేరిలో థియేటర్ అదే నాటకాలు థియేటర్ చేసిన అక్కడి నుంచే చేసి మీకు కూడా అందరికీ ఇచ్చారు, మీకు ఒక్కరికే కాదు. ఇది ఏంటిది? పాపం తినని అమ్మ పిల్లగా నోటి కాడికి కాదు. థియేటర్ చేస్తే అందులో ఏం నాటకాలు ఆడలేవా తమ్మి? మరి చేసిన కొంచెం అంటే ఎక్కువ ఇంగ్లీష్ చేసిన. ఇక ఇంత ఇంత ఏమంటారు ఇట్లా ఎట్లా పాత్ర ఉంటుందో అట్లనే ఎట్లా మనిషి ఉంటాడో అట్లనే చేస్తున్నావా అంటే నేను అనుకున్నాను ఈ పోరడు చిన్న పోరడు కాదమ్మా, పోరని ఇంటి పోరని కన్నా కూడా మన పోరడే మంచిగా చేస్తున్నాడు అంటే మనకు ఆనందం అవుతుంది కదా. అప్పుడు అనుకున్నా ఇది బాగా నేర్చుకున్నాడు ఆడను అని. మీ బెంగళూరు సార్లకు అందరికి దండం పెట్టు, మంచిగా నేర్పిండ్రు. థ్యాంక్ యూ ఆల్ మై టీచర్స్ కోచెస్. టీచర్ కోచెస్ కోచర్స్ అన్నావా? టీచర్స్ బోచర్స్ అన్నవేమో అనుకుంటున్నాను. అంటే నేను అంట కదా ఎప్పుడు అట్లా అనుకున్నాను. సనిగా నువ్వేమైనా నేర్చుకున్నావురా? అంటే తినపాటిగా తినుకుంటా చెప్పు. చిన్నప్పటి నుంచి నాన్న నాటకాలు చేస్తుండే ఊళ్ళో భాగవతాలు. భాగవతాలు చేస్తుంటే నువ్వు వీడ పాత్రలలో మళ్ళీ అరకు ఫ్రమ్ హోమ్ అంటే మరి ఆ పాత్రలకు తీసుకుపోయారట డైరెక్టర్. ఇక నేను ఏ పాత్రలు పెడితే ఆ పాత్రలకు ఓవడే నారా పని మరి ప్లాస్టిక్ సంచులు పెడితే ప్లాస్టిక్ సంచులకు పోతావు, స్టీల్ డబ్బాలకు పెడితే స్టీల్ డబ్బాలకు పోతావు. అదే నా పాత్ర. ఇప్పుడు నేను చేయాల్సింది అన్ని అట్లనే ఈ పాత్ర పట్టుకో నువ్వు గమన. చిన్నప్పుడు బాగా భాగవతాలు చేస్తారు నాన్న వాళ్ళు. అది చూసుకుంటూ బాగా నాన్న కూడా బాగా సినిమా ప్రియుడు అనమాట. సినిమాలు చూస్తుండే మంగళవారం ఖచ్చితంగా అంగడి అయితే మన ఊర్లో అంగడి అంగడికి పోయి థియేటర్ పోయి సినిమా చూసి వస్తుండే నాన్న. వచ్చేటప్పుడు సరుకులు తీసుకుని వస్తుండే. అట్లా నాకు కూడా సినిమా తోలుకపోతుండే అనమాట. అట్లా ఇంట్రెస్ట్. తర్వాత ఇక నేను కూడా స్టేజ్ ప్లేలు చేస్తుండే. స్ట్రీట్ ప్లేలు, స్టేజ్ ప్లేలు ఊరల అవేర్నెస్ కోసం చేస్తారు కదా, వాళ్ళు వస్తారు కదా సమాచార శాఖ వాళ్ళు. అట్లా అది చేస్తుండే. తర్వాత తెలంగాణ ధూమ్ధాంలో కూడా స్టేజ్ లో చేస్తుండే. కూడా ఆడిన అందుకనే చిన్నగా ఆడతలేడు, ఇప్పుడు బాగానే చేస్తున్నాడు. ఆడికించి మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత సూత్రాలు చేసిన యాక్టింగ్ కోర్స్ అక్కడ చేసుకున్నా. దాని తర్వాత దొరసాని సినిమాకి ఆడికించి సురువిగా ఆడికించి సురువైంది. మేళ్ళ చేసినావు కదా నువ్వు? చేసిన. నేను చెప్పవా అది మన ఉప సర్పంచ్ ఉదయ్ మేళ్ళ కూడా చేసిన. ఆయన ఉప సర్పంచ్ పాపం ఆయన గురించి ముచ్చట పెట్టాలి ఒకసారి. ఒక ముచ్చట ఉప సర్పంచ్ ఉదయ్ ఆయన డైరెక్టర్ డిఓపి సినిమాటోగ్రాఫర్ ఆయనకి ఆయన చూస్తే నిజంగా ఉప సర్పంచ్ అంటే ఉప సర్పంచ్ అన్నట్టుగానే ఉన్నాడు కానీ పిల్లగాడు చిన్న మంచిగా చేయలేడు. అంటే పాత్రం చేసుడురా అంటే వంకర ఉండడానికి కాదు నా మాట. ఒక పాత్ర చెప్తే ఆ పాత్రను పక్క చేసిండు పిల్లగాడు. నేను అడిగినా అని చెప్పు. శనార్థులు అన్నది చంద్రక్క వచ్చింది, శనార్థులు అని చెప్పింది. మళ్ళీ సినిమా అప్పుడు కలుగుతాం కానీ త్యాపక రాలేడు పిల్లగాడు. అప్పుడు కానీ విలువద్ద 2 ఇడ్లీలు తినుకోకపోతే ఆయన వేరే సినిమా చేసుకుంటుండు. ఆయన సినిమాటోగ్రాఫర్ మీకు టైం ఇయ్యాను అంటే వేరేతోనే 4 ఇడ్లీలు ఇస్తున్నా అడిగిపోయింది. 4 ఇడ్లీలకు అడిగిపోయింది. పోతూ పోయాడు పాటు.
గిన్ని ముచ్చట్లు అడిగినాక డైరెక్టర్ సార్ నువ్వు ఇంకొక ముచ్చట అడగాలని అనిపించింది. తమ్మి మీ ఊళ్ళో ఎప్పుడన్నా పరదగట్టి సినిమాలు ఇడుస్తారు కదా, ఊళ్ళో పొరలు అందరు రాత్రి కూడా ఉరికిపోయి కూర్చుంటారు కదా, 3 రూపాయలు ఇచ్చి, అవును. ఎప్పుడన్నా ఎత్తిపోతుంటివా? ఖచ్చితంగా. అంటే మా ఊరు చుట్టుపక్కల ఉన్న అన్ని పల్లెటూర్లు ఉంటాయి అన్నమాట. మా ఫ్రెండ్స్ కూడా అక్కడ ఉంటారు. అంటే మామూలుగా వెళ్తా ఉంటా, నైట్ కూడా అక్కడ స్టే చేస్తూ ఉన్నప్పుడు వేసేటోళ్ళు చూస్తూ ఉంటారు అన్నమాట. సని మీ ఊళ్ళో ఎప్పుడన్నా ఎదురారా అట్లాంటి సినిమాలు? నేను చిన్న ఉన్నప్పుడు వేసిరు అక్క. చిన్న ఉన్నప్పుడు పోతుండే పరదలకి సమలకి టికెట్ తీసుకోకుండా బయటికి పోతుండే. నీ దొంగ మోకంలో కట్టే. అంటే సినిమా అంటే అంత ఇంట్రెస్ట్, అంత ఇష్టం. అయితే దొంగతనంగా పోతావురా? మరి ఏం చేయాలి, పైసలు ఉండకుండా మా నాన్న పోయినాడు ఇంట్లో కూడా అంటుండే. మేము వేసి బాగా చూడు అంటుండే సినిమాలో చూస్తున్నప్పుడు. చిన్న ఉన్నప్పుడు తెలియదు అంత ఈ మెల్లకి దొంగతనంగా వెనకకేసి పోదు. సినిమా అంటే ఇటు దొంగతనంగా వెనకకేంచి పోయి సినిమా చూసిన బాపతోడు. తమ్మి హైదరాబాద్లో అయితే పరదల సినిమాలు నాకు ఎరకలేదు. మీరు ఎట్లా చూద్దరు సినిమాలు చూడాలంటే? నేను పుట్టి పెరిగింది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో. సో నాకు చుట్టుముట్ట అన్ని సినిమా టాకీస్. సంధ్య, సుదర్శన్, దేవి, ఓడియన్ డీలక్స్, సప్తగిరి, ఉషా మయూరి, శ్రీ మయూరి మొత్తం అందుకనే నీ పేర్ల మయూరు పెట్టినట్టున్నారు కాదా? కాలేజ్ డే ఎగ్గొట్టుడు, స్కూల్ ఎగ్గొట్టి సినిమా టాకీస్ లో పోయి కూర్చున్న రోజులు ఉన్నాయి. ఈ బలగొడుతుండేనా మీ అమ్మ తెలిస్తే? లే తక్కువే, అంటే వాళ్ళే తీసుకెళ్ళేటోళ్ళు. సో ఎక్కువ వాళ్ళే చుట్టుముట్టు సినిమా టాకీస్లే ఉన్నాయి కాబట్టి వాళ్ళే. అప్పట్లో సినిమాలకు పోర్లను బాగా గుంజుకొని తీసుకొని పోదురు. ఇప్పటి పోర్లు అంతా అదే ఫోన్ పట్టుకున్నాడు, అందులోనే గుడ్డోళ్ళు అయిందాక అందులోనే మూతి పెట్టు. కానీ అప్పుడు ఎట్లుంటుండే అంటే, ఇప్పుడు నాకేమో ప్యాంట్లు ఇష్టం ఉంటుండే, కాకపోతే నిక్కర్లు వేస్తే టికెట్ కొనక్కర్లేదు. ఇది ఎవరి ఆలోచన వాళ్ళకి. పోలీసు వారికి అంటావు 100 దారులు ఉంటాయంట, దొంగనికి 101 ఉంటుందంట. ఆ ఒక్కట్లకి వాడు వెళ్ళిపోతాడు అట్లా అనమాట. మొత్తానికి శివరపల్లి సినిమా ఏకదం నడుస్తున్నది అమెజాన్ ప్రైమ్లా. వీళ్ళు అందరు దావత్ చేసుకొని వస్తే నడిమిట్ల నేను వచ్చిన ముచ్చట పెట్టింది చాలేమన్నా తిందాం పండిగ. నన్నయ్య కాడికి వచ్చినాము. అది మా టీవీఎఫ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అమెజాన్ ప్రైమ్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ టీవీఎఫ్, థ్యాంక్ యూ వైరల్ కథలు. సో వాళ్ళు ఇచ్చిన ఇంత బ్యూటిఫుల్ సిరీస్ వల్లే మనం మరి ఇట్లా కూర్చొని మాట్లాడగలుగుతున్నాము. అండ్ వీఆర్ అట్ number 2, number 3 అమెజాన్లో more than 2 weeks. సో హ్యాట్స్ ఆఫ్ టు ద రైటింగ్. అండ్ చాలా ఐఎమ్ వెరీ గ్లాడ్ దీన్ని మనం రీమేక్ చేసి తెలుగు ప్రజలందరికీ అందించాం. అండ్ వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఫ్యామిలీస్ అంతా కలిసి 4.5 గంటల పాటు కొంతమంది బింగ్ వాచ్ చేసేస్తున్నారు. సో థ్యాంక్ యూ, అంతకంటే ఏం చెప్పలేదు. ఆల్సో థ్యాంక్ యూ నన్నయ్య కాఫే ప్రొవైడింగ్ దిస్ లొకేషన్ అండ్ ఫర్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇన్ టౌన్, కమ్ టు నన్నయ్య కాఫే. ఇగో ఇది ఈరోజు శివరపల్లెలతోటి ముచ్చట, మళ్ళొక ముచ్చటతోటి మళ్ళా కలుద్దామండి. ఎల్ల బుక్కెడు తినుండి, ఎండలు బాగా ముదురుతున్నాయి, ఎండలు వాడి తిరగకుండా కాళ్ళు తిరిగి పడిపోతారు గిర్రున. మంచిదా నీళ్ళు దాగుండెక్క చిన్నార్తులు మళ్ళా కలుద్దాం.